నాకంటే పెద్దవారందరికీ నమస్తే, నాకంటే చిన్నవారందరికీ హాయ్, వెల్కమ్ బ్యాక్. ఇది ఉగాది రోజు వీడియో. అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము కదా, ఆ రోజు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో 4 కల్లా పూజ అయిపోయింది. తమ్ముడు నేను కూడా లేచాము ఎర్లీగా. ఇంకా పూజ అయితే మా మమ్మీ ఇంకా తాతగారు చేశారు. మేము వెళ్ళి దండం పెట్టుకున్నాము. నేను ఆ రోజు మార్నింగ్ ఎర్లీగా లేచి బ్రష్ చేసి ఇక్కడ ముగ్గు వేశాను. అన్ని చోట్ల అమ్మమ్మనే వేసింది. ఈ ఒక్క చోటు నాకు ఉంచు అమ్మమ్మ అని బతిమలాడాను. నాకు ముగ్గు వేయటం అంటే ఇష్టం. నాకు రాకపోయినా ఏదో ఒకటి గీస్తూ ఉంటాను. అన్ని టాలెంట్స్ ఉండాలి కదా ఎవరికైనా. మళ్ళీ మగపిల్లలు ముగ్గు వేయాలా, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది ముగ్గు వేయడం కోసమా అని అనుకోవద్దు. నేను అక్కడికి వెళ్ళాను కానీ ఏమీ ఖాళీగా లేను. అక్కడ కూడా నేను ఒక ట్యూషన్లో జాయిన్ అయ్యాను. ఇంకా తెలిసిన వాళ్ళ దగ్గర కొద్దిగా కంప్యూటర్ కూడా నేర్చుకున్నాను. కానీ నా దగ్గర ఇప్పుడు ల్యాప్టాప్ లేదు. నాకు ల్యాప్టాప్ అనేది అవసరం. ఇప్పుడు స్కూల్లో జరిగే క్లాసెస్ ఇంటి దగ్గర ప్రిపేర్ అవ్వమని చెప్తూ ఉంటారు టీచర్స్. మా ఫ్రెండ్స్ అందరికీ ఉన్నది, నాకే లేదు. ఎప్పుడు కొనిపెడతారో ఏమో. ఇక్కడ నన్ను ముగ్గే నవ్వకుండా నన్ను నిలబెట్టేస్తున్నాడు బార్బన్ గాడు. వీడికి నేనంటే ఎంత ఇష్టమో. నేను షాప్కి వెళ్ళి ఇంటి దగ్గరికి వచ్చేసరికి కుయింక్యూ అంటూ నా దగ్గరికి వచ్చేస్తాడు. నేను ఎక్కడ కూర్చుంటే అక్కడే, నేను ఎక్కడ పడుకుంటే అక్కడే పడుకుంటాడు. నేను చైర్ మీద కూర్చుంటే చైర్ కింద పడుకుంటాడు. నేను బెడ్ మీద పడుకుంటే నా బెడ్ కింద పడుకుంటాడు. అదే నేను కింద కూర్చుంటే నా వీపుకి ఆనుకొని పడుకుంటాడు. కరెంటు పోతే ఉంటుంది దీంతో రవస మామూలుగా ఉండదు. నీకు కరెంటు పోతే చాలా భయం ఎక్కువ అన్నమాట. ఇక ఒకటే షౌట్ చేస్తూ ఉంటుంది. దీని అరుపు ఎలాగుంటుందంటే అంటది. మేము ఎక్కడికన్నా ఊరెళ్ళి వచ్చినా సరే కార్ డోర్ తీసేపాటికి కార్ డోర్ లోపలికి ఎక్కేస్తుంది. తోక ఊపుకుంటా మనం ఎక్కడికి వెళ్ళామని దాని భాషలో అడుగుతూ ఉంటుంది. ఇది కొంచెమే కనపడుతుంది కదా, పొద్దున్న ఒక ప్లేట్ సాయంత్రం ఒక ప్లేట్ తింటుంది. ప్లేట్ అంటే చిన్న చితక ప్లేట్ కాదు, జంబో. ఇది ఒక టైప్ ఆఫ్ జాతి కుక్క అయితే అనుకుంటున్నాను, కానీ నాకైతే ఏ జాతి తెలియదు. దీన్ని ఫోటోని ఫోన్లో స్కాన్ చేస్తే క్రాస్ బ్రీడ్ ఆఫ్ జర్మన్ షెపర్డ్ డాగ్ అని వచ్చింది. ఇంతకీ ఈ కుక్క మాకు ఎక్కడిదంటే మేము సమ్మర్లో ఆడుకుంటామని మా తాతగారు తీసుకువచ్చారు. ఇది వచ్చిందంటే ఒక్కసారి కూడా చైన్ పెట్టి కట్టేయలేదు. ఒకరోజు ఏం జరిగిందంటే ఏపీలో ఎలక్షన్ మూమెంట్ టైంలో పార్టీ వాళ్ళు క్యాంపెయినింగ్కి వచ్చారు. డీజేలు పెట్టుకొని పెద్ద పెద్ద సౌండ్స్ తోటి సాంగ్స్ వేసుకుంటూ వచ్చారు. ఆ సౌండ్స్కి ఇది ఒక్కటే ఏడుస్తూ ఉంది. ఏడ్చి చాలాసేపు ఏడుస్తూనే ఉంది. ఎంత ఊరుకోబెట్టినా ఊరుకోలేదు. ఆ పార్టీ సౌండ్ ఎప్పుడైతే ఆగిపోయిందో ఇది వెళ్ళిపోయింది. ఎటు వెళ్ళిపోయిందో తెలియదు. కరెక్ట్గా 24 అవర్స్ లేదు, కరెక్ట్గా 24 అవర్స్కి ఇంటికి వచ్చింది. అది వెళ్ళిపోయిన తర్వాత అది ఎటు వెళ్ళిపోయిందో ఏంటో అని ఒకటే కంగారు పడ్డాము. ఎంత వెతికినా కనిపించలేదు. నెక్స్ట్ డే నైట్కి అదే వచ్చేసింది తోకూపుకుంటా దొంగది. ఇక ఆ తర్వాత 2 months ఉండిపోయింది ఇక్కడే. ఆ 2 months తర్వాత మళ్ళీ ఏం జరిగిందంటే ఒకరోజు నైట్ పవర్ పోయింది, చాలాసేపు ఇవ్వలేదు. కరెంటు పోతే ఎప్పుడూ ఏడ్చేది, కానీ ఆ రోజు ఎందుకో ఏడవలేదు. అలవాటైపోయింది అనుకున్నాము. కట్ చేస్తే పవర్ వచ్చిన తర్వాత కుక్క లేదు. అసలు ఆ కుక్క మా దగ్గరికి వచ్చినప్పటి నుంచి అందరి కళ్ళు మా కుక్క మీదే ఉన్నాయి. ఆ కుక్క ఎంత బాగుందో, ఆ కుక్క ఎంత అందంగా ఉందో అని.
ఆ జాతి కుక్క కూడా మంచిదని చెప్పారు. నాకు తెలిసి కరెంటు పోయినప్పుడు ఇది అటో ఇటో ఎటో ఒక రోడ్డు మీదకి వెళ్ళిపోయి ఉంటుంది. రోడ్డు పక్కనే ఇల్లు కదా, ఎవరో తీసుకువెళ్ళిపోయారనుకుంటా. ఇక వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి రాలేదు. దానంతట అది వెళ్ళిపోయిన రోజున బాగానే వచ్చేసింది, కానీ ఇది ఎవరో తీసుకువెళ్ళినట్టే ఉంది, అందుకే మళ్ళీ తిరిగి రాలేదు. చూసి 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 చాలా వెతికాము, ఎక్కడన్నా వెతికాము, ఎక్కడ కనిపించలేదు. ఇంకా అసలు రాలేదు, ఇంకా అది రాదు కూడా. ఇక్కడ అమ్మమ్మ ఏం చేస్తున్నారంటే మా కోసం పచ్చడి పట్టింది. మాకు తెలిసిన ఒక తాతగారు మామిడికాయలు ఇచ్చారు. ఆ మామిడికాయలు పచ్చడికి చాలా బాగుంటాయంట. అందుకే వాటిని ఫస్ట్ మా కోసం ఒక జాడీ పట్టింది. ఇంత మట్టికి మా కోసమే ఈ పచ్చడి, దానంతా మేమే తీసుకువెళ్తాము. ఈ వీడియో చూస్తుంటే నాకు ఇప్పుడు నోరు ఊరిపోతుంది. చాలా బాగా కుదిరింది పచ్చడి అయితే. అమ్మమ్మ కర్ణాటక నుంచి మిరపకాయలు తెప్పించుకుంది. కర్ణాటక కారం రెడ్గా కనిపిస్తుంది కానీ కారం ఉండదు, చాలా బాగుంటుంది. మాకైతే అదే ఇష్టం. ఎవ్రీ ఇయర్ అమ్మమ్మ అదే పడుతూ ఉంటుంది. ఈ కర్ణాటక మిర్చి చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. పచ్చడి పట్టడం అంటే ఎంత పని ఉంటుందో నేను ఈ ఇయర్ చూశాను. పైగా అమ్మమ్మకి వెల్లుల్లిపాయలు అన్నీ ఒలిస్తేనే ఇష్టము. అమ్మమ్మ వెల్లుల్లిపాయలు ఎక్కువ వేస్తుంది పచ్చడిలో. ఇది మా కోసం కాబట్టి ఆవాల పిండి తక్కువ వేసింది, ఎందుకంటే ఈ పచ్చడి మా కోసం కాబట్టి. ఆ పచ్చడేమో కానీ ఆ లాస్ట్లో అన్నం వేసుకొని తింటే ఉంటుంది. ఈ రైస్కున్న టేస్ట్ ప్లేట్లో కలిపితే అసలు రానే రాదు. ఏంటో తెలియదు, వెనకటి నుంచి వస్తుంది. ఇది ఇప్పటికీ ఫేమస్. ఇది ఇంకా రోటి చట్నీ చేసినప్పుడు కూడా చట్నీ తీసేసుకొని అన్నం రోట్లో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. కానీ ఇప్పుడు రోట్లో ఎవరు చట్నీలు వేస్తున్నారు? నేనే అప్పుడప్పుడు అమ్మమ్మతో అడుగుతూ ఉంటాను, అమ్మ ప్లీజ్ రోటి పచ్చడి చేయవా, దాంట్లో అన్నం వేసుకొని తింటాను అని. నేను అడిగితే అమ్మమ్మ ఏదైనా కాదనదు. అప్పుడు దాంట్లో పచ్చడి కలిపి దాంట్లో కొంచెం రైస్ వేసి నాకు పెట్టేది. ఫస్ట్ 2 ముద్దలు బాబాకి పెట్టారు, సెకండ్ నేను పెడదాం అనుకునే లోపల మమ్మీ చేపెట్టేసింది. ఇలా చేతులు పెట్టి రైస్ ముద్దలు పెడుతుంటే ఎంత బాగుంటుందో కదా. నాకైతే చూస్తుంటే నోరూరిపోతుంది. ఆ రోజు నైట్ మాది పూరి అన్నమాట. పచ్చడి కోసం అమ్మమ్మ అన్నీ ప్రిపేర్ చేసుకొని మా అందరికీ టిఫిన్ పెట్టేసి అమ్మమ్మ పచ్చడి దగ్గర కూర్చుంది. అన్నీ మాము అందిస్తుంటే పచ్చడి ఒక్కటి కలిపేసుకుంది. పూరి అయితే చాలా బాగుంది, అందులో కూర ఉంది చూసారా, అది ఇంకా బాగుంది. ఎందుకంటే లాస్ట్లో దాంట్లో జీడిపప్పు పేస్ట్ చేసి పోసింది, అందుకే ఎంత బాగుందో. ఈ సమ్మర్లో అందరికీ ఎంత వేడిగానే ఉంది కదా, అయినా అమ్మమ్మ మా కోసం ఆ వేడిలో కూడా మాకు నచ్చిన వంటలు చేసి పెట్టింది. మేము అడగడం ఆలస్యం అంతే, చక్కచకా చేసి పెట్టేది. ఇలాంటి అమ్మమ్మలు అందరికీ ఉంటారో లేదో కానీ నాకు తెలియదు, కానీ మాకైతే అదృష్టమే. మంచి అమ్మమ్మ దొరికింది మాకు. లవ్ యూ అమ్మమ్మ. బాయ్ బాయ్.